సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు, సరస్వతి, గణేశుకు, ముక్కోటి దేవతల అందరికీ కూడా, మీ అందరికీ కూడా ఈ పొద్దు మేము ముందుకు వచ్చి చేట భగవంతుని అనుగ్రహముతో నేను అంటూ మీ ముందుకు వచ్చేసి నేను చెప్పగలుగుతాను. కానీ నా మాట కదా, భగవంతుని అనుగ్రహం అనేది భగవంతుని మాట. ఈ నా ప్రయోజనాలంటే మీరు కూడా ఇష్టపడుతున్నారు కాబట్టి నాకు కూడా భగవంతుని అనుగ్రహముతో తోసినేది రెండు మంచి మాటలుగా ఎంత చెప్పినా అమ్మ ఇదే చెప్పుతుందని మీరు ఫీల్ కావాకండి. ప్రతి మాటలో వినే దాంట్లో ప్రతి ఒక్క మాటలో నేను చెప్పే ప్రయోజనంలో కొంచెము ఒక్కరవ విన్నా కూడా మనలో ఉండే పాపం పరిహారం కావాలా, అందరూ కూడా ముందడుగు వేయాలా, మీరంతా హ్యాపీగా ఉండాలా, ఆరోగ్య పరంగా కానీ ఏది కూడా ఒక ఉద్యోగం పరంగా, ఆరోగ్యం పరంగా, చదువులో కానీ ఒక ధావన పోతన్నే కూడా ప్రతి ఒక్క విషయములో కూడా భగవంతుని అనుగ్రహము కృపము ఉండాలా. ఆ భగవంతుని అనేది మనం ఏడుకుంటే గనక ప్రతి మనిషి కూడా సక్సెస్ కావాలా అని నా ఒక్క కోరికతో ఈ పౌర్ణమి రోజు భగవంతుడు ఆ ఏడుగొండల వాడు, శ్రీ వెంకటరమణ ఆపత ముక్కల వాడు, గోయిందా గోయిందా అని ఆ ఏడుగొండల వాడు ఈ పౌర్ణమి రోజు శనివారం రోజు మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతుంటే ఆ భగవంతుడి అందరికీ కృపమనేది నాకు ఉంది కాబట్టి నేను మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతాను. కానీ ప్రతి మనిషి కూడా ఎట్టములో పడుకోకుండా ఎందుకు అమ్మ ఇన్ని ప్రయోజనాలు చేసినా కూడా అమ్మ ఇదే చెప్పుతుందని మీరు ఫీల్ కావద్దు. ప్రతి మనిషి కూడా తెలుసుకోండి, ఎట్టములో అనేది పడగాకండి. మనము అంటూ సక్సెస్ అయిపోతాం. ఏది ఏ పనిలో కూడా ఎన్ని పనులు చేసినా ఎంత మనం చేసినా కూడా ఒక విధనేది ఉంటుంది. కానీ మనిషిలో అనేది ఒక అహంకారం లేకుండా మనిషి అనేది ముందడుగు వెయ్యాలా. మనిషి అనేది సాగు అనేది పొయ్యే కొద్దీ ఒక మనకు అనేది విధవుతుంది. కానీ మన కొద్దీ మనం ఇట్లనే ఉంటే కనుక ఎప్పటికీ కూడా మనం ఇట్లనే ఉండగలుగుతాం. మనం మనిషి అనేది సాధన చేస్తే పదము తప్పితే సాధించలేనిది ఏముంది. మనం ఎందుకు సాధిస్తలేము, ఎందుకు మనం చేయలేమని భగవంతుని కృపముతో మనము ముందడుగు వేస్తే కనుక తప్పకుండా ఫీల్ అవుతుంది. కానీ ఆయమ్మతో ఈయమ్మతో మాట్లాడుకుంటే ఏమి మనకు వస్తుంది, ఏమీ రాదు. భగవంతుడే ఏగిలేస్తే ఈ గండాలన్నట్టు ఆ తల్లిని భూదేవిని ఎంత శతకోటి వందనములు భూదేవికి మనం చెప్పినా గడ తరగని మాట, తరగని యవ్వారం అది. ఆ తల్లి భూదేవి ఎంత గొప్పతనం అనేది మనకు, ఎంత అవకాశం అనేది మనం వినియోగించుకున్న దానికి ఆ భూదేవి మనల్ని బరాయించుతుందంటే ప్రతి మనిషిని ప్రతి బిడ్డను ఎంత మనము చేసినా గడ భూదేవిని మనం ఎంత బరాయిస్తుందో చూడే. కానీ ఒక యాప చెట్టు, ఒక యాప చెట్టు, ఒక టెంకాయ చెట్టు, ఒక మామిడి చెట్టు అనేది ఉండేదంట. ఉంటే మామిడి చెట్టు ఏమి చేసేసింది, మామిడి చెట్టు నేనే తినేదానికి తీపు అయిన మంచి పదార్థము మామిడి పండిస్తాను అనేది ఆ ఒక గర్భపడుతుంది అంట మామిడి చెట్టు. కానీ పెళ్ళిళ్ళైనా కూడా దేవుని కార్యక్రమాలు, పూజలకు, పునస్కారం ప్రతి ఒక్క దానికి నా మామిడాకు తీసుకొని దోరణాలు కట్టుకుంటారు కదా. తినేదానికి మామిడి పళ్ళు ఇస్తా, తినేదానికి చట్నీకి మామిడి పళ్ళు ఇస్తా, చట్నీ చేసుకునే దానికి కావిలు ఇస్తానా, తినేదానికి పండు ఇస్తానా, పెళ్ళిళ్ళకు మామిడాకి ఇస్తానా, దేవుని పూజకు దోరణాలకు అట్లా పెళ్ళిళ్ళకు మామిడాకి ఇస్తా. ఇన్ని వసతులు నేను కల్పించేటప్పుడు నేనే గొప్పతనము అనేది గర్భపడుతుంటది మామిడి చెట్టు. మామిడి చెట్టు యాప చెట్టుకు పోల్చుకొని నీదేముంది, నువ్వు ఏమింది, నీకన్నా నాదే గొప్పతనం అని చెప్పేది మామిడి చెట్టు అంటదంట. మామిడి చెట్టు అంటే ఈ యాప చెట్టు ఏమవుతుంది, ఓహో ఏమి నా యాపాకు పెరుకోరా, నా యాపకాయలు కొయ్యరా, నా యాపకాయలు ఏమి ఉపయోగించుకోరా, చల్లగా లక్ష్మీదేవి అనుగ్రహంతో మాదిరి యాప చెట్టు అంటే లక్ష్మీదేవితో సమానం, నేను మంచి నీడనిస్తాను, సలవమైన అంత నేను కూడా ఇస్తాను కదా అంటే నువ్వేమిస్తావు, నేనే ఇచ్చేది, నీకన్నా నేనే గొప్ప అంటదంట. నీకన్నా నేనే గొప్ప అని యాప చెట్టు అంటది. మామిడి చెట్టు అన్ని ఇస్తానని గర్వపడతాను, నేనే ఒక గొప్ప అని మామిడి చెట్టు అంటది. మధ్యలో టెంకాయ చెట్టు ఏమి చేస్తుంది, టెంకాయ చెట్టు ఏం చేసేసింది, ఇంకా నువ్వే గొప్ప అని మీరు గొప్పతనాలే చెప్పుకొని సరిపోయాయి కదా. ఇంకా నేను మీ ఇద్దరికన్నా ఎక్కువ పెరిగిపోయి పెళ్ళిళ్ళకు, దేవుని పూజలకు అంతా
టెంకాయ పట్టలు కొట్టుకొని పోతారు, పెన్నీళ్ళకు కొట్టుకొని పోతారు, టెంకాయ పట్టలు కొట్టుకొని పోతారు. ఆరోగ్యం బాగా లేకుంటే టెంకాయ నీళ్ళు తాగుతారు. తినేదానికి కొబ్బరి ఇస్తానా? పూసుకుంటే దానికి కొబ్బరి నూనె ఇస్తానా? దేవునికి టెంకాయలు కొట్టేదానికి ఇస్తానా? కూరల్లో కొబ్బరి వేస్తారా? దేవునికి టెంకాయ కొడతారా? ప్రతి ఒక్క దానికి కూడా నన్ను కూడా ఉపయోగించుకుంటారు కదా. పచ్చి టెంకాయలు ఇస్తాను, దేవునికి పూజకి ఇస్తా, ప్రతి ఒక్క దానికి నేను ఇస్తా. ఇంకా నువ్వు గొప్ప అంటివి, నువ్వు గొప్ప అంటివి, నువ్వు గొప్ప అంటే నేను ఎవరి గొప్ప అని నేనేమి చెప్పాలంగా, నేను ఎవరికి చెప్పాలా అని టెంకాయ నిరుత్సాహపడుతుందంట. టెంకాయ నిరుత్సాహపడుతుంటే టెంకాయ లోకంలో టెంకాయ చెట్టు బాధపడుతుంది. యాప చెట్టు ఆ లోకంలో యాప చెట్టు నేనే గర్వపడుతుంది. మామిడి చెట్టు నీకు మీ ఇద్దరికన్నా గొప్పతనం నేనేనని మామిడి చెట్టు గొప్పపడుతుంది. కానీ అప్పుడు భూదేవి ఏం చేసేసింది? మామిడి చెట్టు గొప్పనా, యాప చెట్టు గొప్పనా, టెంకాయ చెట్టు గొప్పనని నా బిడ్డలు చూడి ఎంత పోట్లాడుకుంటున్నారు వాళ్ళు. మీ ఒక్క మామిడి చెట్టు కానీ, టెంకాయ చెట్టు కానీ, యాప చెట్టు కానీ మీరు వేసి నా బిడ్డలు ప్రయోజనంగా బాగా పెరగాల, మంచి పండ్లు ఇవ్వాలా, యాప చెట్టు మంచి నీడనిచ్చి సలవరమైనది పంత ఉండి లక్ష్మీదేవి అని చెప్పి ఇది చేసి టెంకాయ చెట్టు భూదేవిలో నుంచి నేను అంటూ ఆ ఒక్క చెట్టు ఎదుగుదలకు పెరుగుదలకు నేనంటూ ఇది చేస్తేనే కదా నా బిడ్డలు యాప చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, టెంకాయ చెట్టు కానీ పవిలానికి వచ్చింది. కానీ అని మీ వాళ్ళ ముగ్గురు 3 చెట్లు పోట్లాడుకోవడంలో భూదేవికి అనేది నా బిడ్డలు చూడు ఎట్లా అంటే ఆ భూదేవి బిడ్డలమే కదా మనమంతా. ప్రతి ఒక్కరు నాన్నపోయి నల్ల చీమతో కానించి ప్రతి మనిషి కూడా ఆ భూదేవి బిడ్డలమే కదా మనము. కానీ ఆ భూదేవి ఏం చేస్తుందంట, ఈ ముగ్గురు కలిసి పోట్లాడుతున్నారు, నా గొప్పతనం అని పోరాడుతున్నారు, వాళ్ళే పడుతున్నారు అని చెప్పి భూదేవి అనేది నవ్వుకుంటుందంట. మహాతల్లి భూదేవి ప్రతిదీ కూడా నేను నా భూమిలో వేసింటేనే కదా మీరు ప్రయోజనమై వచ్చిందని చెప్పి మిమ్మల్ని బయటికి ఇతరముగా చెట్టుగా ప్రవేశించి మీరు ఇది చేసింటేనే కదా అని నా బిడ్డలే కదా అని చెప్పి ఆ భూదేవి గర్వపడతా సంతోషపడతా నవ్వుకుంటా ఉందంట. మీరిద్దరే మీ ముగ్గురు పోటీలు పడితే నేనేమి చెప్పాలా అనే ఒక ఆలోచనతో నవ్వుకుంటానంట భూదేవి. అప్పుడు ఏం చేసేసిందంట, టెంకాయ చెట్టు మధ్యలో టెంకాయ చెట్టు ఏం చేసేసిందంట, నీ గొప్పతనము కావచ్చు, కాదని చెప్పలేను, తినేదానికి పండ్లు ఇస్తావు, మామిడాకి ఇస్తావు, దోరణాలకి ఇస్తావు, ఒకే కాదనలేదు. నీకు ఒక్కపారి చీడ పురుగు అనేది చెట్టుకు, మామిడి చెట్టుకు పురుగు పట్టి పిచ్చని అంత కమ్ముకొని చెట్టంతా ముడుచుకొని చాలా ఒక వింతగా యాలబడిపోయి ఎండిపోయే సమీపానికి చెట్టునంతా కుంగదీస్తుంది. చెట్టునంతా పురుగు పట్టి కుంగదీస్తుంది. అప్పుడు చెట్టునంతా కుంగదీస్తానే ఏమవుతుంది, యాప చెట్టు ఇత్తనాలు తీసి ఆ యాప చెట్టు ఇత్తనాలు అది అంతా సతవ చేసి ఆ మామిడి చెట్టుకు పాది తీసి పాదిలో పోస్తారు. ఆ మామిడి చెట్టుకి పాదిలో ఆ యాప ఇత్తనాలన్నీ తీసి మామిడి చెట్టు పాదిలో పోస్తే ఆ చేదుకు ఆ ఒక్క పురుగు అనేది చనిపోయి అప్పుడు చెట్టు ఫ్రీగా అనేది హ్యాపీగా చెట్టు ఫ్రీగా అనేది ఉంటుంది. అప్పుడు యాప చెట్టు ఏమంటదంట, నువ్వు నేనే గొప్పతనము, నేనే కానీ గర్భపడతాను అంత చాలాగా ఎగిరెగిరి పడుతున్నావు కదా, చూడే నా చెట్టు నా యాప ఇత్తనాలు తెచ్చి నీకు కొట్టి నీ సతం వేసింటేనే కదా నీ పురుగు పోయింది, సేదు పోసింటేనే కదా నీకు పురుగు పోయింది అని ఆ మామిడి చెట్టుకు యాప చెట్టు అనేది చెప్పుతుందంట. ఓహో ఇట్లా కూడా ఉందా, ఇది ఒక్కనా ఇదే అని చెప్పని మామిడి చెట్టు. కానీ నీకు తగిన హాకు, నీకు తగిన పదార్థము నువ్వు ఇస్తే నాకు తగినది నేను ఇస్తాను, నీకు గొప్ప అయితే నేను గొప్ప అవుతాము. అప్పుడు టెంకాయ చెట్టు ఏమంటది, మీ ఇద్దరి గొప్పతనం అయితే మీ ఇద్దరికన్నా ఎక్కువ ఎత్తు పెరిగిపోయిన చూడి మీ ఇద్దరికన్నా నా గొప్పతనం అంటే, కానీ మన గొప్పతనం అనేది ఏమీ కాదు. ఆ తల్లి భూదేవి మనకు అంటూ భూమిలో వేసిన చెట్టులో మన మొక్కలుగా వచ్చి వాళ్ళ తినేదానికి పదార్థంగా నేను అందించి, తినేదానికి టెంకాయలుగా తాగేదానికి నీళ్లు, దేవునికి కొట్టుకునే దానికి టెంకాయలు నేను ఇచ్చి,
ఒక యాప చెట్టు బాగా మంచి సలవమైన నీడనిచ్చి ఆ యాప ఇత్తనాలను అనేది ఒక సతవగాననేది ఇచ్చి ప్రతి ఒక్కటి కూడా నాకు సహాయం నేను చేస్తాడా, నీ వంతుతో నువ్వు చేస్తాడా, నీ మామిడి చెట్టు నీ వంతుతో నీ సీజన్ వచ్చినప్పుడు నువ్వు చేస్తాడా, ఎవరి వంతుతో వాళ్ళ బాధ్యతగా చేస్తాం కానీ నీది గొప్పతనం కాదు, నీది గొప్పతనం నాది గొప్పతనం కాదని అప్పుడు వాళ్ళే సవరించుకొని అందరూ 3 చెట్లు ఒక తల దించుకొని మన గొప్పతనం అనేది మనలో అనేది గర్వపడి మనం అహంకారం లేకుండా మన బాధ్యతగా మనం నిర్వర్తించాలని చెప్పి ఆ 3 చెట్లు కూడా సమ్మని సల్లంగా సల్లారిపోయినాయంట. కానీ 3 చెట్లు గొప్ప నా గొప్పతనం అని చెప్పి అనుకోని ఏమి చేసేసినారు. కానీ ఎవరి గొప్పతనం కాదు, మన అమ్మది భూదేవిది గొప్పతనం అనేది ఆలకించినారు. కానీ మనిషి మానవత్వం ఎత్తి మన మనిషి రూపం ఎత్తి మనిషిగా మనం పుట్టినాక ప్రతి మనిషి కూడా ఆ ఒక్క నోరు లేనేటి ఆకు గాలి ఇసిరే చెట్లు నాది గర్భం అని వాళ్ళు గర్వపడతారు. ఆ చెట్లు అనేది ఉంటాయి. కానీ మనిషిలో అనేది మనకు కూడా ఉంటుంది, ఒక అహంకారం అనేది ఉంటుంది. అహంకారం అనేది లేకుండా సాటి మనిషికి గౌరవం ఇచ్చుకొని పుచ్చుకొని ప్రతి మనిషి కూడా ముందడుగు వేసి మనం అంటూ ఎందుకు సాధించలేము, మనం ఎందుకు చేయలేము అని చెప్పి ఈ పౌర్ణమి రోజు నేను చెప్పగలుగుతానంటే ప్రతి ఒక్కరూ మారాల. ప్రతి ఒక్క బిడ్డ ఆడళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ మంచి మాట మాట్లాడుకునేదానికి ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా మనం అనేది ముందడుగు అనేది వేస్తే కనుక భగవంతుడు అనుగ్రహం కృపం అనేది తప్పకుండా ఉంటుంది మనకు. అది నేను చెప్పడము కాదు, ప్రతి మనిషి కూడా తెలుసుకొని వ్యర్థములో పడుకోకుండా ఆ భగవంతుని అనుగ్రహం అనేది మనం అనేది ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని ఆ భగవంతుని నామస్మరణ చేస్తాము. నేను కాదు, నువ్వు కాదు, ప్రతి మనిషి కూడా ఆ ఇప్పుడు ఉండము. ఆ భగవంతుని అనేది మనం అనుకోకుండా ఏం చేయకోకుండా ఆ స్వామి కాడికి పోతే ఏమొస్తుందో, ఈ స్వామి కాడికి పోతే ఏమొస్తుందో, ఈ స్వామిని కాడికి పోదాము, ఆ స్వామి కాడికి పోదాము, ఒక సాధు కాడికి పోదాము, ఒక వాళ్ళకు దేవుడు ఒలులోకి వస్తే పోదాము, వీళ్ళ కాడికి పోదాము, వాళ్ళకు వాడికి పోదామని మనం అనుకుంటాము. కానీ వాళ్ళైనా ఏమి చేస్తారు, మన మనసు నిలకడ పెట్టుకొని భగవంతుని అనేది మనము సాధన చేస్తే గినక మనము చెయ్యంగా ఆ భగవంతుడు మన ముర్ర ఆలకించి మనకు అంటూ మంచి జరిగేదానికి ముందడుగు మనం వేయగలుగుతాము. కానీ కుటంతరాలు పెట్టుకొని మనం ముందడుగు వేయాలంటే నీతో కాదు, నాతో కాదు, ఎవరితో కూడా కాదు. ఈ జన్మకు మనల్లో ఆ భగవంతుడు భూమి మీద వేసినోడు కూడా మనల్ని మార్చలేడు. కానీ మారాల, చాలా మనం మారాల. కుటంతరాలు జాలి చేసి ఒక మానవత్వముగా, ఒక మంచి మనసుగా, ఒక మనిషి ప్రేమ అనురాగముతో మనిషిలో ఉండే అహంకారం బయట పెట్టి ఆ భగవంతుని నామస్మరణ చెయ్యండి. ప్రతి మనిషి కూడా ముందడుగు వేసి సక్సెస్ పనులు కాకుంటే కనుక ఏమిటమ్మా నువ్వు చెప్పుతున్నావు, అంతేలే అదిలే ఇదిలే నీ తీసేయాకండి. తెలుసుకోండి, మనిషిలో అనేది అర్థం పడుకోకుండా మనిషి మీకే మార్పు వస్తుంది. నేను చెప్పడము కాదు, మీకే మార్పు వస్తుంది. అమ్మ చెప్పినది కరెక్టే కదా, మనం తెలుసుకుంటాము, మనం ముందడుగు ఎందుకు వేయలేము అనేది మీరే ఇక్కడ తెలుసుకోగలుగుతారు. కానీ ఈ పొద్దు మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతానంటే ఆ భగవంతుని కృపం అనేది ఉండబట్టి నేను మీ ముందుకు వచ్చిన. అది నా మాట కాదు, ఆ తల్లి సరస్వదేవి, గణేశుడు, ఆ పరమేశ్వరుడు, ఆ కృష్ణ పరమాత్ముడు వాళ్ళు కూడా మీ ముందుకు వచ్చి ఈ పొద్దు నేను చెప్పగలుగుతాంటే ఆ భగవంతుని అనుగ్రహం ఇది. నా మాట కాదు, భగవంతునిదే. కానీ మీరు కూడా చెయ్యాలా, ఇట్లా ముందుకు రావాలా, మంచి పనులు మంచి మాట చెయ్యాలా. భగవంతుని మనము అంటే ఒక్కటి నేను చెప్పడం కాదు, మీరైనా అర్థం చేసుకోండి. మనిషి అనేది 20 ఏండ్లు అనేది ఉంటే ఒక రకము, 20 దాటి 40 ఏండ్లు వస్తే కనుక మన జీవితం ఒక రకం ఉంటుంది. అంటే 20 ఏండ్ల ఇది వస్తేనే పెళ్లి చేసుకొని ఇది అవుతారు. ఈ 40 ఏండ్లు వస్తానే ఈ పిల్లలు పాపలు సంసారం అని మురికి సంసారంలో ఈతారు. 60 ఏండ్లు వయసు వచ్చేకల్లా జీవితం 20, 40, 60 ఏండ్లలో తెలుసుకోకుంటే గనక ఇంకా మనము మోరకెత్తములో బతికినట్లే. మన జీవితం మనలో అది మన కంట్రోల్లో మనం ఉండము, మన జీవితం మనకు ఉండదు. ఏమిటమ్మా ఎందుకుండదు మన కంట్రోల్లోని మీరు అనుకోవచ్చు. కానీ మనిషికి కాళ్ళ నొప్పులని వస్తుంది, షుగర్ వస్తుంది, బీపీ అనేది వస్తుంది, మనిషికి ఒక నీరసం వచ్చేది, ఆరోగ్యమే బాగుండదు, తలనొప్పి వస్తుంది, కండ్లు రావు, ఎన్ని ఎంతలు అనేది ఉంటాయి. ఆ ఇంతలతో భగవంతుని అనేది మనం ఏమనుకోగలుగుతాము. కానీ
ఈ 20 ఏండ్ల వయసుకు 40 ఏండ్ల వయసుకు 60 ఏండ్ల వయసులోకి వచ్చేలాగా మనం అన్నీ కూడా విదైపోయి అంటే పిల్లలు అది ఇది వయసు అయిపోయిన పెళ్ళిళ్ళకి స్టార్ట్ అయిపోతుంటాయి, అన్ని జీవితానికి స్టార్ట్ అవుతాయి. కానీ మనము అంటే ఈ సంసారము మురికి సంసారము వీదే ఏదో సంసారము వీదే సమర్థమైన వీత సంసారము వీదలేమని అంటారు చూడు. కానీ మనము అంటే తెలుసుకొని 2 అడుగులు ముందుకు వేసి ఆ భగవంతుని ఒక పక్కన నేను చెప్పడం కాదు, ఎప్పుడు చూసినా అమ్మ ఇదే చెప్పుతానే మీరు వింత కాకూడదు, ఇది సత్యమైన మాట. దేవుళ్ళు సాములు వాళ్ళు వీళ్ళు వాళ్ళ కాడికి పోతే వీళ్ళ కాడికి పోతే అది ఇది అంటావు. నువ్వు ఇంట్లో కూర్చొని మొక్కు, నీ మంచి మనసు పెట్టుకొని భగవంతుని మీద జ్ఞానం అనేది ఆ భగవంతుని మీద నీ మనసు పెట్టండి. మీకు ఎందుకు భగవంతుడు కృపం అనేది ఉండదో నేను చూడు చెప్తాను. కానీ మనిషి అనేది ఒక్కటి అర్థం చేసుకోండి, ఏదైనా కూడా ఒక నాగదోషం అనేది ఉంటే గనుక మనసులో అనేది మీరు ఏం చేస్తారంటే, కానీ నాగదోషం ఉంటే ఒక పడిగలని అది ఇది చేయగలుగుతాం. నేను కాదని చెప్పలే. ఆ నాగదోషం ఉండేటప్పుడు ఓం క్రీం శ్రీం ఓం మానసాదేవి స్వాహ ఓం క్రీం ఏం మానసాదేవి స్వాహ ఓం క్రీం శ్రీం క్రీం ఏం మానసాదేవి స్వాహ ఓం క్రీం అని ఆ మానసాదేవి ఆ నాగదోషం ఉండేవాళ్ళు నేను చెప్పిన మంత్రం అనేది మీ మనసులో వేసుకొని ధ్యానం చేయండి. ఆ నాగదోషం అనేది మీరు చేయనా ఎక్కడ ఉన్నా కూడా మీకు ఎంట ఆడుకోకుండా భగవంతుడి యొక్క కృపం అనేది తప్పకుండా మీకు ప్రస్తుతానికి ఆయన ఒక సహాయము చేయగలగడు. అది 9 ఉరువులు ఉంటాయి. ఆ 9 ఉరువులు అనేది మీరంటే పాటించేసేయండి. ఆ భగవంతుడి అనేది మీకు మంచి జరగగలుగుతుంది. నాగదోషం ఉండేవాళ్ళు ప్రతి ఒక్క మనిషి ఎవరైనా కూడా పోనీ నాగదోషం లేకుండా ఉన్నా కూడా ప్రతి మనిషి అనేది మనసులో అనేది వేసుకొని మనం అనుకుంటే కనుక ప్రతి ఒక్కరికి పని లేని సాగుతాయి. ప్రతి మనిషి కూడా ముందడుగు వేసి ఇప్పుడు మామూలుగా ఉపదేశం అనేది విధైతారు. ఆ ఉపదేశం అయినా కూడా ఏమి అదే ఇదే అని అనుకున్నా కూడా ఓం నా ఆత్మ పరమాత్మ నా తండ్రి పరంధాముడు, నా ఆత్మ పరమాత్మ నా తండ్రి పరంధాముడు, నా ఆత్మ పరమాత్మ నా తండ్రి పరంధాముడు అంటే ఆ పరంధాముడు మనం భూమి దికేసినాడు. ఆ తండ్రి అన్నీ కూడా జగము ఏలేవాడు. ఆ తండ్రికి తెలుస్తుంది మన జీవితం మనం విలువిందికి వేసినాడు కాబట్టి ఆ భగవంతుడికి అనేది అన్నీ తెలియగలుగుతాయి. కానీ మనం అంటూ దుర్మార్గము పనులు చేయకోకుండా ఒక అన్యాయం చేయకుండా ఒక నోర్లు కట్టుకోకుండా మనము అంటూ మనం చేసినామనుకో, నువ్వు ఈ స్వామి కాడికి పోవాలన్నా ఆ స్వామి కాడికి పోవాలన్నా ఈ మంత్రమని ఆ మంత్రమని అదని ఇదని మనిషి పాగులాడాల్సిన అవసరం లేదు. ఒక నిత్యమైన సత్యమైన మాట భగవంతుని జ్ఞానము చేసి అబ్బా ఈమె చెప్పుతుంది జ్ఞానము చేస్తారే మాకు పనులు జరుగుతాయనేది తీసేయకండి. నేను చెప్పినది మీరు చెయ్యండి, పనులు అనేది తప్పకుండా జరుగుతాయి. 3కి 3 జరగగలుగుతాయి. భగవంతుని అనుగ్రహం అనేది చూడు. మన మనసులో అనేది ఉంది అన్ని ఆంకారాలు అయ్యి అని మనం చెట్లు కూడా నీ గొప్పతనం నా గొప్పతనం నీ గొప్పతనం నా గొప్పతనం చెట్లు కూడా పోటీలు పెట్టుకొని ఎంత పోట్లాడుతున్నాయో ఎంత విధి చేస్తున్నాయో చూడు. కానీ మనము అంటే తెలుసుకున్నాక సాటి మనిషికి సహాయం చేయకోకున్నా కూడా బాధలేదు. మనిషి అనేది ఒకరిని ఇట్లా వేలెత్తి చూపించకూడదు. ఆ మనిషికి సహాయం చేయకోకుండా వేలెత్తి చూపించకూడదు. మనం తలదించుకొని మన పనులు మనం చేసుకొని పోదాము. ఎందుకంటే నువ్వు పూజలు చేయకోకుండా పునస్కారాలు చేయకోకుండా ఆ సాటి మనిషిని అనుకోవడంలో పాపము అనేది తిన్న పాపం పెరిగిపోగలుగుతుంది. పెరిగిపోయిన పాపాన్ని ఎవరు కూడా చేయలేరు. భగవంతుడు అనేది భూమి దిగేసినాడు. మంచిగా ఉండు, మంచిగా మసులుగా, మంచిగా బతుకు, బాగా ప్రేమ అనురాగముతో ఉండి మళ్ళా రాండి సంతకు పంపించిన మళ్ళీ మీరంతా వచ్చి నా సంతలోకి అయిపోయినాక మీరు రావాలని చెప్పి నా భగవంతుడు మనం ఇది చేసినాడు. కానీ ఇక్కడ మనం ఎట్లా అన్నీ గెలుక్కుంటే కనుక అంత రోతలు పట్టించుకోవడం ఉంటే కనుక మన జీవితానికి అర్థమైనట్లే. ఒక పండు, ఒక మామిడి పండు, ఒక ఏదన్నా పండు కానీ కుళ్ళిపోయింది అనుకో, దాన్ని పాడేస్తాం కదా మనము. పాడేసినాక దాని విలువ ఏమొస్తుంది? అది మంచిగా ఉన్నప్పుడు తింటే మనం నోట్లో పెట్టుకుంటే అది పదార్థముగా అవుతుంది. కానీ మనం ఒక మాట మాట్లాడితేనగా ఆ మాట చెడిపోయిన దాంతో సమానం. ఇప్పుడు ఒక పండు ఉంది, అది కుళ్ళిపోయిందని మనం పారేయగలుగుతాం. ఒక టమాటా ఉంది, అది కుళ్ళిపోయిందని కూరలో వేయం. ఒక పండు అరటి పండు
బాగుంది, అది బాగలేదని పారేయగలుగుతాం. అదే బాగున్నప్పుడు తింటే కనుక కడుపు లేకపోతే మంచిగా ఉంటుంది. కానీ మంచి మాట మాట్లాడితే మంచిగా ఇదిగా ఉంటుంది. పండు నోట్లో చెడు మాట మాట్లాడనుకో, ఆ పండుతో పారేసిన దాంతో సమానము మనం చెడు మాటలు ఒకరిని అనుకుంటే కనుక. కానీ మనిషి అనేది అర్థంలో పడకుండా ఆ భగవంతుని అనుగ్రహం అనేది తప్పకుండా ఈ పౌర్ణమి రోజు, ఈ శనివారం రోజు పౌర్ణమి రోజు ఏడుగొండలవాడ శ్రీ వెంకటరమణ ఆపత ముక్కులవాడ గోయిందా గోయిందా అని ఆ భగవంతుని అనేది మనము పాటించి తప్పకుండా మనము చేస్తే గనక ఎవరి ఇష్టమైన ఎవరి ఇంటి దేవుడు వాళ్ళు కొలసండి. అందరికీ భూమి చేసిన ఒక్కడే భగవంతుడు. మీ మనసుకు తోచినని భగవంతుని కొలసండి, అన్నీ సక్సెస్ అవుతుంది. విన్నపాలు విన్నపాలు వినవలే వింత వింతలు పన్నపదామ తెరపై కథవేలయ్య. విన్నపాలు వినవలే వింత వింతలు కంటి శుక్రవారము గడియలే ఇంత అంటి అలవేలు మంగ అండనుండే స్వామిని కంటి. పిరికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెరమడరి నవ్వేని పెండ్లి కూతురు. పేరు కల జవరాని పెండ్లి కూతురు, పెద్ద పేరు కల జానమిడ పెండ్లి కూతురు. పేరంటాన్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాన్ల నడిమి పెండ్లి కూతురు. నీకు పేరు పూచు సిగ్గుపడే పెండ్లి కూతురు. పిరికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెరమడరి నవ్వేని పెండ్లి కూతురు. అలలు చంచలమైన అలలు చంచలమైన ఆత్మనందుండని అలవాటు చేసనే ఉయ్యాల. పలుమారు వృక్షాస పవనమందుండని భావంబు తెలిపెనే ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. పరంధామ పరమేశ్వర ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.